హాయ్, బైబిల్ భాషానికి స్వాగతం. ఏదేను అనేది హీబ్రూ పదం. ఏదేను అనేటువంటి పదానికి అర్థం ఆనందము, ఆహ్లాదము లేదా సుఖవనము లేదా పరమానంద భరితమైనటువంటి ప్రదేశము లేదా స్థలము అని దీని యొక్క అర్థం. ఈ ఏదేను అనేటువంటి హీబ్రూ పదం ప్రాచీన సుమేరియన్ పదమైనటువంటి ఎడిన్ లో నుంచి ఏదేను అనే పదం ప్రాణం పోసుకుంది. సుమేరియన్ పదమైనటువంటి ఏడిన్ అన్నటువంటి దానికి అర్థము మైదారం లేదా విస్తారమైనటువంటి భూమి అన్నది దీని యొక్క అర్థం. ఈ హీబ్రూ మూలం అయినటువంటి ఏదేను పదం 3 అక్షరాల యొక్క సమ్మిళితము. ఈ 3 అక్షరాల యొక్క కలయికలో అంతర్భూతమైనటువంటి ఆధ్యాత్మిక సారాంశము ఈ ఏదేన్ అనేటువంటి 3 అక్షరాల కలయికలు దాగి ఉంది. మొదటి అక్షరమాల ఏదేను పదంబునందు ఆయిన్. ఆయిన్ అనగా హీబ్రూ భాషలో చూచుట, గ్రహించుట. రెండవది దాలేత్. దాలేత్ అనగా హీబ్రూ భాషలో తలుపు లేదా ప్రవేశ ద్వారము. మూడవది హీబ్రూ భాషలో నూన్. నూన్ అన్నటువంటి ఈ అక్షరానికి అర్థము జీవన విత్తనము లేదా పునర్జీవము. ఏదేన్ అన్నటువంటి ఈ 3 అక్షరాల యొక్క కలయిక కలిగిన ఈ పదం యొక్క అర్థము జీవన తలుపు వైపు ఆత్మీయమైనటువంటి దర్శనము పొందడం. అంటే దేవుని సన్నిధిలోనికి ప్రవేశించే సుఖభరితమైనటువంటి దివ్యమైనటువంటి అనుభవమే ఏదేను అన్నది దీని యొక్క భావం. అదే మూలము నుండి వచ్చిన మరొక పదము గన్ ఏదేన్. ఈ హిబ్రూ పదం గన్ ఏదేన్ అంటే ఆనంద ఉద్యానవనము లేదా పరమానంద తోట. దీనికి ద్వంద్వ అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థము ఆనందము, సుఖము, దేవుని సన్నిధ్యంలో పరసుఖ స్థలము, పరమసుఖ స్థలము. రెండవది మైదానము, స్థలము. సుమేరియన్ మూల పదము ప్రకారంగా భౌగోళికమైనటువంటి ప్రాంతాన్ని సూచిస్తూ ఉన్నది. ఏదేను అనగా దేవుని సన్నిధానములో ఆనందము మరియు పునరుద్ధరణ కలిగేటువంటి స్థలం. ఎవరి మనస్సులో మిత్రమా, ఎవరి కుటుంబంలో, ఎవరి జీవితంలో, ఎవరి సంఘములో దేవుని యొక్క సాన్నిధ్యం ఉంటుందో ఆ స్థలము, ఆ మనిషి, ఆ మనస్సు దేవుని యొక్క ఆనందము, దేవుని యొక్క పునరుద్ధరణ కలిగినటువంటి పవిత్రమైనటువంటి స్థలము. మిత్రమా, దేవుని కలిగి ఉన్నావా? అయితే ఏదేను అనుభవంలోనికి దేవుడు నిన్ను ప్రవేశింపచేస్తాడు. గాడ్ బ్లెస్.